హాయ్ బ్రో, పోయా మోసం బ్రో. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అసలు ఉందా? ఉంటే ఎవరికి అవసరం? ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ పేరుతో మిమ్మల్ని కన్సల్టెంట్స్ చీట్ చేస్తున్నారా బ్రో? ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎవరికి అవసరం అంటే డాక్టర్స్, అంటే ఇండియాలో ఎంబీబీఎస్ చేసి బయట కంట్రీ చదువుకోవడానికి, అంటే పీజీ, ఇండియాలో మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయట కంట్రీకి వెళ్ళి పీజీ చేద్దాం అనుకునే డాక్టర్స్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అవసరం. అలానే కొన్ని కంట్రీస్ లో నర్సెస్ జాబ్ చేయడానికి, అలానే ఫర్దర్ ఎడ్యుకేషన్ కి వాళ్ళు పీజీ చేయడానికి వీరికి మాత్రమే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అవసరం. మెడికల్ స్టూడెంట్స్, అంటే నీట్ ఆస్పిరెంట్స్, ఎవరైతే నీట్ కంప్లీట్ చేసి ఎంబీబీఎస్ అబ్రాడ్ లో చదువుకోవడానికి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అవసరం లేదు. నేను ఇక్కడ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ సర్క్యులేట్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ కూడా మన వీడియో డిస్ప్లే చేస్తాను, మీరు వెరిఫై చేయండి. ఆ డాక్యుమెంట్ లో ఎక్కడ కూడా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటూ ఉండదు. అది రష్యాలో ఉండే ఒక ఇండియన్ సిటిజన్ మన ఇండియన్ ఎంబసీకి అప్లై చేసిన ఆర్టీఐ అప్లికేషన్. అది దాంట్లో కేవలం ఎన్ఎంసీ గెజిట్, ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబడింది. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు దయచేసి మోసపోవద్దు. కొంతమంది కన్సల్టెంట్స్ మిమ్మల్ని సిక్యూబ్ అనే కాన్సెప్ట్ తో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ కన్విన్స్, తర్వాత కన్ఫ్యూజ్, తర్వాత కొలాప్స్. ఈ మూడు కాన్సెప్ట్స్ తోటి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటూ ఏది అబ్రాడ్ లో చదువుకోవడానికి వెళ్ళే నీట్ ఆస్పిరెంట్స్ కి అవసరం లేదు. ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ మాత్రమే అవసరం. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటూ ఏది లేదు. దయచేసి మోసపోకండి, ఫేక్ కన్సల్టెన్సీ నమ్మకండి.